తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4న రాత్రి 12 గంటల నుంచే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. ఏప్రిల్ 3 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. అయితే గతేడాది డిఎస్సికి దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థుల స్థానికత విషయంలో పలు మార్పులను చేసింది. అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4 నుంచి 10 తరగతులను పరిగణలోకి తీసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు వాటిలో మార్పులు చేశారు. తాజాగా 1 నుంచి 7వ తరగతులను లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. డిఎస్సి కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. ఈ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. డిఎస్సి సిలబస్లో ఎలాంటి మార్పు జరగలేదు. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీలు, వాటికి సంబంధించిన రోస్టర్ను విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. డిఎస్సికి దరఖాస్తు చేయాలనుకునేవారు తెలంగాణ టెట్, ఏపీ టెట్ లేదా సీటెట్లో అర్హత సాధించి ఉండాలి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కేవలం డిఎడ్ పూర్తి చేసిన వారే అర్హులని, బిఎడ్ వారికి అర్హత లేదని స్పష్టం చేశారు. బిఎడ్, డిఎడ్ చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు రాసిన వారు కూడా దరఖాస్తులను సమర్పించవచ్చు. వారికి డిఎస్సి వెరిఫికేషన్ నాటికి ధృవీకరణ పత్రాలు అందించాల్సి ఉంటుంది. ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధిత విధానంలో బిఎడ్ పూర్తి చేసిన వారు అర్హులు. 4 ఏళ్ల బిఎడ్ పూర్తి చేసిన వారు పోటీ పడొచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు యూజీ డిపిఈడి కోర్సు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు బీపీఈడి కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గతంలో లోకల్ ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా తాజాగా 95:5 రేషియోను అమలు చేయనున్నారు. అలాగే గతంలో లోకల్ ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా తాజాగా 95:5 రేషియోను అమలు చేయనున్నారు. అభ్యర్థులు 1/7/2023 తేదీ నాటికి 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5 ఏళ్లు, మాజీ సైనికులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.